ఇందాక చదివినటువంటి మాటలు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు మరొకసారి చదవమా. రాజైన హేరోదు దినములయందు, రాజైనటువంటి హేరోదు దినములయందు యూదయా దేశము బెత్లెహేములో, యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనని పూజింపడానికి మేము వచ్చి. దేవునికి స్తుతులు చెల్లించండి. సో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. వీటికి సంబంధించినటువంటి కొంత చరిత్ర బైబిల్లో లేదు. ఆ చరిత్ర ఏంటో కూడా నేను చెప్తాను. రాయగలిగినటువంటి వారంతా కూడా మీరు రాసుకోండి. మధ్యలో ఎవరు మాట్లాడద్దు. రాయగలిగినటువంటి వారంతా పిల్లలు. ఇందాక డ్రమ్స్ మీరు బాగా ప్లే చేశారు. ఇట్స్ వెరీ గుడ్. మీరు ప్రతి ఒక్కరు అందరు రాసుకుంటే ఏడిసి వెళ్ళాలనుకోండి. ఎవరు కూడా రాసుకోకుండా ఉండదు, అందరు రాసుకోండి. సో ఈరోజు మనకి అంశం ఏంటంటే, ఒకవేళ మన శామ్యుయల్ మాతో వచ్చినటువంటి శామ్యుయల్ ఈ మెసేజ్ మొత్తం మొబైల్లో టైప్ చేస్తే అన్న వాళ్ళకి మరలా పంపించేస్తాం. మన గ్రూప్లో కూడా పెడతాం. ఓకే, దేవునికి స్తుతులు చెల్లించండి. అట్లని మా వాళ్ళు టైప్ చేస్తున్నారని మీరు రాసుకోకుండా ఉండదు. మీరు కూడా రాసుకోండి. నేను చెప్పే మెసేజ్ మొత్తం మా వాళ్ళు టైప్ చేస్తారు. టైప్ చేసి పాస్టర్ గారికి పంపిస్తే పాస్టర్ గారు మీకు వాట్సాప్ చేస్తారు. దేవునికి స్తుతులు చెల్లించండి సార్. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే 3 కాముకులు. ఈరోజు ఇక మన యొక్క అంశం ఏంటంటే 3 కాముకులు. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి 3 కానుకలు ఏంటి? ఈ 3 కానుకల యొక్క వివరణ ఏంటి? ఈ 3 కానుకల్ని సమర్పించినటువంటి ఆ యొక్క జ్ఞానుల యొక్క పేర్లు ఏంటి? ఈ 3 కానుకలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యకి ఏ విధంగా అవినాభావ సంబంధం కలిగి ఉన్నది? వీటి వివరణ లోతుగా మనం ధ్యానిస్తాం. దయచేసి మీరంతా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను ప్రవేట మనం చేసుకుంటున్నాను. ఈ చదివినటువంటి లేఖన భాగంలో హేరోదు గురించి ప్రస్తావన ఉంది. ఎవరి గురించి? హేరోదు అన్నటువంటి ఆయన గురించి ప్రస్తావన ఉంది. బైబిల్ మనం చూస్తే దరిదాపు 7 హేరోదులు ఉన్నారు. బైబిల్ మనం చూస్తే హేరోదులు దరిదాపు అప్రాక్సిమేట్లీ 7 మంది ఉన్నారు. హేరోదు అంటే అర్థం ఏంటంటే వీరుడు. హేరోదు అంటే మరొక అర్థం ఏంటంటే, మరొక అర్థం గర్విష్టి, గర్వము కలిగిన వాడు. రాజు అయినటువంటి హేరోదు దినములయందు ఇక్కడ ప్రస్తావించబడినటువంటి ఇక రాజు ఎవరంటే మహాహేరోదు. ఇక మహాహేరోదు గురించి మనం చూస్తే ఇతను చాలా గర్వము కలిగిన వాడు. హత్యా రాజకీయాల్లో పేరుగాంచిన వాడు. ఈ హేరోదు తేనె పూసిన కత్తి. తన యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఏం చేయటానికైనా శత్రు మనసు కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తి పరిపాలన చేస్తున్న కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినట్లుగా మీరు చూశారు. హత్యా రాజకీయాల్లో పేరుగాంచిన వాడు. ఈ వ్యక్తి తేనె పూసినటువంటి కత్తి, అధికార దాహము కలిగిన వాడు. తన యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఏం చేయటానికైనా కూడా సిద్ధ మనసు కలిగిన వాడు ఈ హేరోదు. ఈయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు అని ఆయన పుట్టిన వెంటనే నక్షత్రం కనపడింది.
ఉంది. తర్వాత జ్ఞానులు వస్తుంటున్నారు. ఆ జ్ఞానుల యొక్క పేర్లేంటి? వారు ఆ జ్ఞానులు వస్తున్నప్పుడు వారితో పాటు ఏమేమి తీసుకొచ్చారు, ఆ కానుకలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యకి ఏ విధంగా సాదృశ్యంగా ఉన్నవి అన్నటువంటి వాటిని కొంచెం డీటెయిల్ గా మనం పరిశీలన చేద్దాం. దయచేసి మనం అందరం రాసుకుందాం. దేవునికి స్తుతులు చెల్లించండి. చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టాడు, కేవలం 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, అంతకుముందు ఆయన లేడు, అంతకుముందు ఆయన ఉనికిలో లేడు, మనుగడలో లేడు అని కొంతమంది పిడివాదం వినిపిస్తూ ఉంటారు. అవన్నీ తప్పు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన దగ్గర నుండి నా పుట్టుక ప్రారంభం అయ్యింది అనుకుంటే తప్పు. బైబిల్ని మీరు స్పష్టంగా గ్రహిస్తే ఒక 2 వాక్యాలు నేను చూపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఏంటంట? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంట? నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. అంటే ఈయన ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఈయన వచ్చాడు. నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. నేను వచ్చిన దగ్గర నుండి నా యొక్క ఉనికి, నా యొక్క జీవన విధానం ప్రారంభమైందని అనుకుంటే తప్ప. ఆల్రెడీ నేను ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు నరవతారములు ఈ లోకానికి వచ్చారు, చూసారా? అక్కడ నుండి ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క ఉనికి ప్రారంభమైంది అనుకోవటం దట్స్ రాంగ్. అది తప్పు. ఈయన ఆల్రెడీ ఉన్నాడు. తర్వాత 1 తిమోతి 1:15 ఒక మాట ఉంది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మొదట మనం చదివినటువంటి లేఖనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. Son of man came to this world, seek and save which was lost. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. ఈ 2 లేఖనాలు మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం. అందువల్లనే మీరు బాగా గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. యూదులతోటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నా దినము చూడవలనని అబ్రహాం, మీ తండ్రి అయినటువంటి అబ్రహాం అనుకున్నాడు, నా దినము చూసి ఆయన ఆనందించను అని అంటాడు. ఆ మాట అంటాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. I was there before Abraham. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. యూదులందరూ ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తుకి ఒక 30, 40, 50 సంవత్సరాలు కూడా లేదు. అబ్రహాము కాలంలో ఉన్నాడని ఈయన దేవదోషం చేస్తున్నాడు, తండ్రితో ఈయన సమానునిగా చేసుకుంటున్నాడని యేసుక్రీస్తుని రాళ్ళతో పెట్టి చంపడానికి మనం చూసాం. సో ఈ లేఖనాలన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే మనకి ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు అన్నటువంటి ఆయన నిన్న మొన్న ఉనికిలో ఉన్నవాడు కాదు. ఆయన ఉనికి ఎప్పుడు ప్రారంభమైందో మనకి ఆది అంతము లేనివాడు, జగత్ రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించవలసిన మాట ఏంటంటే కేవలం యేసుక్రీస్తు ఈ ప్రాంతంలో పుట్టాడు, అప్పుడు నుండి ఈయనకి ఉనికి ప్రారంభమైందని అనుకోవటం తప్పు. ఈ లోకంలో ఎందుకు ఆయన నరవతారంలో జన్మించడని
అందరికీ తెలుసు. దీనిని ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటాం. ఇన్కార్నేషన్ అంటే తెలుగులో అవతారం. అవతారం అనేది తెలుగు మాట కాదు, సాంస్క్రిట్ పదం. రెండు సాంస్క్రిట్ ధాతు పదముల నుండి వచ్చింది. అవ అంటే క్రిందకి, తార్ అంటే దిగి వచ్చింది. అవతార్ అంటే దేవుడే ఈ భూమి మీదకి ప్రత్యక్షమగుట. దేవుడే ఈ భూమి మీదకి ప్రత్యక్షమగుట. ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడిగా వస్తే మనం చూసి బ్రతకలేము. కాబట్టి దేవుడు తను తాను రిక్తునిగా తగ్గించుకొని ఈ లోకములో కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి ఆయన ఉద్భవించాడు. ఆయన ఉద్భవించినప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు అక్కడ ఉంటున్నాయి. ఒక నక్షత్రం మనకు కనబడుతుంది. ఈ నక్షత్రం ఎక్కడి నుండి వచ్చింది? ఈ నక్షత్రాన్ని ఎమడిస్తూ వస్తున్నటువంటి వారి యొక్క ముగ్గురు పేర్లేంటి? వారు వస్తూ ఏం తీసుకొచ్చారు? వారు ప్రయాణం అవుతున్న అక్కడ ప్రయాణం అయిన దగ్గర నుండి ఈ బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతానికి రావడానికి ఎన్ని కిలోమీటర్ల దూరం? ఇవన్నీ నేను చెప్తాను, దయచేసి మీరు చెప్పగించండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. ఇక్కడ మనకి ముగ్గురు జ్ఞానులు కనపడుతున్నారు. హల్లెలూయా. జ్ఞానులు. చాలా మంది బైబిల్ పండితులు వీరి యొక్క పేర్లు బైబిల్లో రాయబడలేదు, జ్ఞానులు అని ఉంది. ఇక్కడ ఎంతమంది వచ్చారో తెలియదు. అయితే చాలా మంది బైబిల్ పండితులకి విశ్వాసం ఏంటంటే దేర్ మే బి 3, వాళ్ళ ముగ్గురు అయి ఉండొచ్చు. ఆ ముగ్గురు పేర్లు నేను చెప్తాను, దయచేసి మీరు బాగా గమనించండి. మొదట ఆయన మెల్కీర్, MELCHIOR, మెల్కీర్. ఈ మెల్కీర్ అనేటువంటి ఆయన వస్తూ బంగారాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? బంగారం తీసుకొచ్చాడు. రెండవ వ్యక్తి ఎవరంటే గాస్పర్, GASPAR, గాస్పర్. ఈ గాస్పర్ అనేటువంటి ఈయన వస్తూ సాంబ్రాణిని తీసుకొచ్చాడు. సాంబ్రాణి ఫ్రాంకిన్సెస్ అంటాం ఇంగ్లీష్లో. సాంబ్రాణిని తీసుకొచ్చాడు. మరొక ఆయన ఎవరంటే బెల్తాజర్, BELTHAZAR, బెల్తాజర్. ఈ బెల్తాజర్ అనేటువంటి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం తీసుకొచ్చాడంటే బోళము తీసుకొచ్చాడు. బోళమును తీసుకొస్తాడు. మొదట ఆయన ఎవరు? మెల్కీర్ అనేటువంటి ఆయన బంగారమును తీసుకొచ్చాడు. గాస్పర్ అన్నటువంటి ఆయన సాంబ్రాణిని తీసుకొచ్చాడు. తర్వాత బెల్తాజర్ అన్నటువంటి ఆయన బోళమును తీసుకొచ్చాడు. ఇక్కడ మనం బాగా పరిశీలన చేయవలసినటువంటి మాట ఏంటంటే తూర్పు దేశము అనంటే పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే బబులోను నుండి, ఆ బబులోను ప్రాంతం నుండి బయలుదేరి బెత్లెహేముకు రావటానికి 1650 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. 1650 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఆదివారం మన మందిరానికి రావడానికి మీకు మందిరం ఎంత దూరంలో ఉంది? 2-3 కిలోమీటర్ల దూరంలో ఉందా? ఆయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు తెలియదు. మీరు వస్తున్నటువంటి ప్రాంతం దగ్గర దూరమా? చెప్పాలి మీరు నోరు టైంకి రావడం. సో వీరు యేసుక్రీస్తును కనుగొనటానికి, పూజించడానికి దూర ప్రాంతం నుండి 1650 కిలోమీటర్ల దూరం, అంత దూరం నుండి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. వారు వస్తున్నప్పుడు వారికి ఆహారానికి భత్యం కూడా తీసుకొచ్చారు.
వాళ్ళు ఎవరు తెలుసా? ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్రాల జాడను బాగుగా ఎరిగిన వారు, నక్షత్రాల గురించి బాగుగా అవగాహన కలిగిన వారు. వీరు ప్రయాణమై వస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నామండి. వీళ్ళు ప్రయాణమై రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వారి గ్రంథాలు వారు చదువుతున్నప్పుడు, పర్షియా గ్రంథాలు వారు చదువుతున్నప్పుడు, ఒక మహనీయుడు ఈ లోకంలో ఉదయించినప్పుడు, పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార కనపడుద్ది, ఒక నక్షత్రం కనపడుద్ది. ఇది ఒక ప్రత్యేకమైందని వారికి తాళపత్ర గ్రంథాలను చదివారు. వాళ్ళు దాన్ని బాగుగా గ్రహించి, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన వెంటనే ఆకాశంలో ఒక తార, ఒక ప్రత్యేకమైన నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రాన్ని అన్వేషిస్తూ మీరు వచ్చారు. బెత్లెహేముకు రావడానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు? 1650 కిలోమీటర్ల ప్రయాణము చేశారు. వీరు ఖగోళ శాస్త్రవేత్తలు, నక్షత్రముల జాడను బాగుగా ఎరిగినవా. నక్షత్ర జాడ ద్వారా సత్యాన్వేషణ ప్రారంభమై చివరికి సత్యవంతుడైన యేసుక్రీస్తుని వీరు చేరుకున్నారు. సత్యాన్వేషణ చేశారు, మధ్యలో ఆపల. సత్యవంతుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినంత వరకు ఎక్కడ వీరు అటు ఇటు ఎక్కడ పోలేదు, కానీ ప్రభువుని వీరు చేరుకున్నారు. దేవునికి స్తుతులు చెల్లించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన 2 రకాలైనటువంటి పరిచర్యలు చేసి ముగించాడు. ఇంకొక పరిచర్య ఆయన చేయవలసి ఉంది. ఆ పరిచర్య ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ముగించినటువంటి పరిచర్య ఏంటి, ఆయన భవిష్యత్తులో చేయబోతున్నటువంటి పరిచర్య ఏంటి అన్నటువంటి వాటిని నేను మీకు చెప్తుంటున్నాను. దయచేసి మీరు చిత్తగించండి. యేసుక్రీస్తు 3 పరిచర్యలు ఆయనలో ఉన్నాయి. దీన్ని 3 ఆఫీసెస్ ఆఫ్ క్రైస్ట్, వీటిని 3 ఆఫీసెస్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన రాజు అయి ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు, యాజకుడు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తు ప్రవక్త, యేసుక్రీస్తు యాజకుడు. He was a king, he is priest, he is prophet. ఇందులో 3 రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. యేసుక్రీస్తు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి పరిచర్యలు పూర్తి చేసి, 2 రకాలైనటువంటి పరిచర్యలు ఆయన పూర్తి చేశారు. వాటిని ఒక్కొక్కటి చెప్తాను, దయచేసి మీరు బాగా గమనించి. ఇప్పుడు 2వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం కూడా ఒకటి తీసి పెట్టండి త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం 10వ వచనం. చూసి ఆయనని పూజింపడానికి మేము వచ్చాం. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. హల్లెలూయా. వితౌట్ మైక్ ఇక్కడ కనపడుతుంది పాస్టర్ మా చదువుతుంటే. ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ యూ. మైక్ అవసరం లేదు, చాలా స్పష్టంగా ఇక్కడికి ఎక్కువ టైంలో వస్తుంది. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తుకి బంగారమును, సాంబ్రాణిని, బోళమును సమర్పించారు. ఈ బంగారమును సమర్పించిన
సమర్పించడానికి కారణం ఏంటి? సామ్రాణిని యేసుక్రీస్తు కానుకగా సమర్పించడానికి కారణం ఏంటి? ఈ బోరముని యేసుక్రీస్తుకి కానుకగా సమర్పించడానికి కారణం ఏంటి? ఎన్ని రీజన్స్ ఉన్నాయా? ఇవే ఎందుకు సమర్పించాలి, ఇవే ఎందుకు దేవుడికి ఇవ్వాలి అని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలు ఇక్కడ మనకి కనపడుతుంది. ఒకటి, బంగారాన్ని యేసుక్రీస్తుకి కానుకగా ఇస్తున్నారు. బైబిల్ మనం బాగా చదివితే లోహములన్నిటిలో కల్లా బంగారం చాలా విలువైంది. ఇప్పుడు మీరు ఉంగరం వేసుకున్నారు, కొంతమందికి కమ్మలు ఉన్నాయి. కొత్తగా నువ్వు ఉంగరం కొంటే ఏ పని ఎవరికి చెప్పినా ఈ ఉంగరం చేయ చూపిస్తుంది. సార్ ఎందువల్ల?